అవసరం వచ్చినప్పుడు కబురు చేస్తాను. ఇక్కడ వెళ్ళు. అలాగే ఎక్కడికి వెళ్ళాలమ్మా? అవతలొడ్డుకి. ఇదిగో. ఎలా మేడం గారు? పర్వాలేదు, ఉంచుకో. వంకాయల వెంకమ్మ తల్లి వచ్చానండి. వెళ్ళిపో వెళ్ళిపో. బెండకాయల బుల్లెమ్మ తల్లి వచ్చానండి. వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. ఊరకత్తుల వీరమ్మ తల్లి వచ్చానండి. వెళ్ళిపో వెళ్ళిపో. చిలకలపూడి ఎలకమ్మ తల్లి. నా పేరు చిలకలపూడి ఎలకమ్మ కాదు, ఎలకలపూడి చిలకమ్మని నీకు ఎన్నిసార్లు చెప్పాలయ్యా? ఎందుకే అలా పొడుస్తావు? నీ ఇంటి పేరులో ఎలకుంది, నీ అసలు పేరులో చిలకుంది. ఏది ఎక్కడుందో తెలియక ప్రతిరోజు కన్ఫ్యూజ్ అయిపోతున్నానే. సర్లే, ఇదిగో ఈవేళ నీ చేత రూపాయి వేలు ఎగరేయించేసి నువ్వు ఎలకవో చిలకవో ఏం చేస్తాను సరేనా? వెళ్ళి 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 వెళ్ళు వెళ్ళు. ఎత్తరు ఎల్లమ్మ తల్లి. వచ్చానా? శుభమా. వచ్చానండి. మంగమ్మా. వచ్చానండి. పోరమ్మా. వచ్చానయ్యా. ఎల్లమ్మా. వచ్చానండి. అమ్మాయ్యా, ఈ పూటకి దుకాణం ముగిసింది. జంతులకిడి. హాయ్ హాయ్ జంతులకిడి. ఎవరు నువ్వు? నా ప్రశ్న ఏడుపుగా ఉందా? ఎవరో కూడా చెప్పా. నీ పేరేంటి? లక్ష్మి. లక్ష్మి బాగుంది. చెంచు లక్ష్మి కాకపోతే మహాలక్ష్మి లాగున్నావు. గవర్నమెంట్ వాళ్ళని చూడగానే చూసుంటేనా 100 రూపాయల నోటు మీద 3 సినిమాల బొమ్మ చెరిపేసి నీ బొమ్మ చూసుకునేవాడు. ఎక్కడ పుట్టావు? డొలక మంచం మీద. అబ్బా అబ్బా, చమత్కారం చమత్కారం. తల్లిదండ్రి ఎవరు? తల్లి పేరు భూదేవి, తండ్రి పేరు ఆకాశరాజు. అర్థమైనా చెప్పు. నాకు ఊహ తెలిసేసరికి కాళ్ళ కింద భూమి ఉంది, నెత్తి మీద ఆకాశం ఉంది తప్ప నాకు తల్లి తండ్రి లేరు. అంటే నువ్వు దిక్కుమాలిన అనాథ పిల్లవు అన్నమాట. నాకు దిక్కుమాలిన ఆడవాళ్ళంటే ఎంత సరదావో. అందుకే నాకు ఏదన్నా పనిస్తారు కదా అని వచ్చాను. ఇవ్వరా? ఇవ్వరు రాయేమిటి, ఇచ్చేసా. ఈ చెడ నుంచి నీకు నేను కొండంత అండగా ఉంటాను, మరేం భయలేదు. ఇదిగో రావాలమ్మా, లక్ష్మిని పల్లె తీసుకెళ్ళు. వెళ్ళు. చూడు, త్వరలోనే నీ చేత రూపాయి వేలు ఎగరేయిస్తాలే. రూపాయి బిళ్ళ ఎగరేయడం ఏమిటండి? అదే దాని సంగతి నీకు తర్వాత తెలుస్తుంది. వెళ్ళు వెళ్ళు. ఒరే గోవిందా, అదృష్టం కదా, ఈ రోజు నీ పంట పండిందిరా. నువ్వా? నేనే నీ పెళ్ళాన్ని. ఎప్పుడు వచ్చావు నువ్వు? ఎప్పుడొచ్చానా? ఆ కొత్తగా వచ్చిన పిల్లని నీకు నేను కొన్నంత అండగా ఉంటానని రూపాయి బిళ్ళ ఎగర చూపించినావే, అప్పుడు వచ్చాను. ఇదిగో ఆ రూపాయి బిళ్ళ నా దగ్గర ఎగరై. అదే అది ఏదో తమాషా కన్నానే. కట్టుకున్న పెళ్ళంతో తమాషాలు చేయలేము కానీ ఊళ్ళో వాళ్ళందరితో తమాషాలు చేస్తావే. చిచ్చి, నువ్వు నాకు మొగుడిగా ఉండే లాభం లేదయ్యా. అదేటే బొత్తిగా అరటిపొడితో కవతల పరిశ్రమ పారేస్తున్నావు. మీరంటూ ఉండబట్టే కదా నీకు అది జరుగుతోంది. అదంటే అదంటే అది కదే. అదంటే అదే తేలి చెప్పాలి. ఇవాళ నువ్వు చెప్పకపోతే నేను చెరిగడ నవ్వులు పారేసినట్టు పారేస్తానేమనుకుంటున్నావు? ఎందుకే అలా కోపడతావు? అసలు నేనంటూ ఉండబట్టే కదా నిన్ను పెళ్లిళ్ళకి పేరంటాలు ఇప్పించి పసుపు కుంకుమరా చట్టుపళ్ళు తాంబూలాలు అవి ఇస్తున్నారు. మరి అదా ఇంతకు తప్ప నువ్వెందుకు పని చెయ్యు, బాగా మీకు ఏటో తొందర పడిపోతాను. నేను ఇక దీని చేత 2 రూపాయల పిల్లలు ఇద్దాం అనుకున్నాను. మరి ఏమిటో. బాబు. ఏమ్మా? చిన్నబాబేడి? వస్తున్నానమ్మా. ఏరా, స్కూల్కి వెళ్లకుండా బాబాయ్ భుజాలెక్కావు? తప్పు బాబు, బాగా చదువుకుని మంచివాడని పెంచుకోవాలి. ఈ రోజు నువ్వు ఊరికి వెళ్తున్నా కదన్యా, అంచేత నేనే వెళ్ళొద్దాను. బాగుంది భాస్కర్. నెలకి 4 సార్లు మీ అన్నయ్య గారు ఊరెళ్తుంటారు. ఆయన వెళ్ళినప్పుడల్లా వీడి స్కూల్ మానేస్తే ఇంకా చదువు వచ్చినట్టే. వెళ్ళొస్తానమ్మా. ప్రతిసారి నువ్వు వెళ్ళటం ఎందుకు బాబు? అప్పుడప్పుడు తమ్ముడిని కూడా పంపిస్తే నీకు శ్రమ తగ్గుతుంది, వీడికి బాధ్యత పెరుగుతుంది. ఈ వయసులో తమ్ముడికి బరువు బాధ్యతలు పెంచడం దేనికమ్మా? మేనమావలు నేనున్నాను కదా, ఆ బరువు బాధ్యతలేదో నా ఎత్తి మీద పెట్టండి, నేను మొత్తాను. ఏమంటావు? అంత శ్రమ మీకెందుకులేండి, ఇక్కడ మేమంతా ఉన్నాంగా. బాబు గారు, వర్జన్ రాకుండానే తమను బయలుదేరటం మంచిది. కారులో సామాన్లు సర్దేశాను. వెళ్ళొస్తాను సరేనా? చూడండి, ఆ పని ఈ పని మరో 4 రోజులు ఉండిపోకుండా
పనే పని వెంటనే వచ్చేసేయండి. ఉండిపోతున్నారు అంటే అయ్యగారు ఉత్తనే ఉండిపోతున్నారా అమ్మా? పత్తి తోట, పూల తోట, చెరుకు తోట, పంచదార మిల్లు, ధాన్య మిల్లు, పట్టు పరిశ్రమ, ఇన్ని వ్యాపారాలు, వాటి లావాదేవీలు చూసుకోవాలంటే కాస్త ఆలస్యం అవుతుంది. బాబు తమరు బయలుదేరండి. పిలుస్తాను. తాత దండాలయ్యా, దండాలు బాబు గారు, దండాలు బాబు గారు, దండాలయ్యా, దండాలు బాబు గారు. ఎవరు నువ్వు? దండరాయ్ గారు. ఎవరిదే? మర్యాదగా మాట్లాడు. ఆయన ఎవరు మాట్లాడుతున్నావు? ఆయన మరి చిన్నబాబు గారు. దండబెట్టు. మర్యాద ఇవ్వని మనుషులకి నేను దండం పెట్టను. ఎంత పొగరే నీకు? ఆఫ్టర్ కూలి పని చేసుకునే నువ్వు నన్ను ఎదిరించి మాట్లాడతావా? నిన్ను మాటకి మాటే కాదు, దెబ్బకు దెబ్బ కూడా తెస్తాను. అయ్యో ఎంత పని చేసావు అమ్మాయి? అసలే మా చిన్నబాబు గారి గుర్రం ఎక్కడ కొత్త, అందులో అది పగలబోతు గుర్రం. అది తీసుకెళ్ళి ఆయన ఎక్కడ పడేస్తున్నారు, ఎక్కడ దెబ్బలు తగిలిపోతాయో అయ్యో. చూసారా, పడకూడని దెబ్బ పడేసరికి మీ పెంపుడు గుర్రానికి అంత కోపం వచ్చింది. అలాంటప్పుడు అనకూడని మాటలంటే ఆత్మాభిమానం ఉన్న మనిషికి ఎంత కోపం వస్తుందో మీరు అర్థం చేసుకోండి. కూలీలకు మర్యాద ఇమ్మని నేను అడగడం లేదు, కానీ మీరు ఇంకా దయచేసి అలా మాట్లాడద్దు. కానివ్వండి. ఏమిటో పూలు కొయ్యటం సుతారంగాను కొంచెం ఫర్రమని కబుర్లు ఎక్కువ, పనులు తక్కువ. కానివ్వండి.